9వ తేదీ రైతుల అకౌంట్లోకి రైతు భరోసా వేద్దామనుకున్నామన్న తమ ప్రభుత్వాన్ని కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి రైతు భరోసాను అడ్డుకుని కేసీఆర్ చేసిన కుట్రలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు. వరంగల్ టికెట్ ను కేసీఆర్ అమ్ముకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వరంగల్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ITIR కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడేమో 400 సీట్లు గెలవాలంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలన్నట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తల్ని నువ్వు చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా